రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. పీఆర్ఐసీగా గజరావు భూపాల్, విజిలెన్స్ డీఐజీగా అభిషేక్ మోహంతి, ఇంటెలిజెన్స్ డీఐజీగా ఆర్ భాస్కరన్, ఫ్యూచర్ సిటీ అడిషనల్ సిపిగా చందన దీప్తి, సైబరాబాద్ డీసీపీగా అన్నపూర్ణను బదిలీ చేశారు. ట్రాఫిక్ 3 డీసీపీగా రాహుల్ హెగ్దే, సిఐడి ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు, హైదరాబాద్ క్రైమ్ డీసీపీగా ఎస్ చైతన్య కుమార్, ట్రాఫిక్ 1 డీసీపీ అవినాష్ కుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. భారీ పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా చంద్రబాబు రేపు దావోస్ బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సులో ప్రధాన వ్యక్తిగా మాట్లాడనున్నారు. మొత్తం 5 సెషన్లు ఉండగా 3 సెషన్లతో చంద్రబాబు, 2 సెషన్లలో లోకేష్ మాట్లాడనున్నారు. మొత్తం 4 రోజుల పాటు సీఎం దావోస్లో పర్యటిస్తుండగా ఈ పర్యటనలో 36 కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంతేకాకుండా ఐపీఎం, గూగుల్ క్లౌడ్, ఏపీ మోలర్, మెక్స్ సీఈఓలతో చంద్రబాబు భేటీ కానున్నారు. వీటితో పాటు స్విట్జర్లాండ్, యుఏఈ సహా పలు దేశాల ప్రజాప్రతినిధులతో సమావేశమవనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్తో పాటు ఐటీ పలు కీలక రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక పర్యటన అనంతరం చంద్రబాబు తిరిగి ఈ నెల 23న అమరావతికి పయనమవుతారు. నల్గొండను మరింత సుందరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణం చింతల్ రామ్నగర్ ప్రాంతంలో రాజీవ్ పార్క్, మామిలగూడెం పార్క్ అభివృద్ధి పనులకు 34వ వార్డుల్లో మంచి నీటి సరఫరా అభివృద్ధి పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ నల్గొండ పట్టణాన్ని మరింత సుందరంగా ప్రజలకు అనుకూలంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. కొత్తగా చేపట్టనున్న అభివృద్ధి పనుల ద్వారా పట్టణ ప్రజలకు మెరుగైన వినోద సదుపాయాలు, పచ్చదనం, ప్రశాంత వాతావరణం అందుబాటులోకి రానున్నాయన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో త్వరలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించనున్నారు. కేఆర్ డిగ్రీ కళాశాల స్థలంలో నిర్మించనున్న నూతన నవోదయ పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్న ప్రదేశాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పరిశీలించారు. కార్యక్రమ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ గవర్నర్ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేయాలని ఆదేశించారు. భద్రత, వేదిక, రవాణా, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సూచించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా చరిత్రగాంచిన కొత్తపేట ప్రబల ఉత్సవం ప్రశాంతంగా ముగిసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. పక్కా ప్రణాళికతో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ఎన్నడూ లేనంతగా విపరీతంగా జనం తరలిరావడంతో ఏటా జరిగే ఉత్సవాల కన్నా ఈసారి జనం అధికంగా తరలివచ్చారు. ఉత్సవాలు సజావుగా జరిగేందుకు డీఎస్పీ సుంకర మురళీమోహన్ పర్యవేక్షణలో గట్టి బందోబస్తు నిర్వహించారు. ఈ ఉత్సవాల నిర్వహణలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో మంచినీటి సరఫరా వ్యవస్థ ప్రజల ప్రాణాలను తీస్తుంది. పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు మురికి నీటిని తాగాల్సిన పరిస్థితి నెలకొంది. రక్షిత త్రాగునీటికి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలను జారీ చేసినప్పటికీ కూడా అధికారులు లెక్క చేయని దుస్థితి కనిపిస్తుంది. అధికారుల తీరు అంతంత మాత్రంగా ఉండటం ప్రజల పాలట శాపంగా మారింది. శుభ్రం చేయని చెరువులు, పాకుడు కట్టిన వాటర్ ఛానళ్లతో నీరు తీవ్రంగా కలుషితమవుతుంది. మంచినీటి నిర్వహణలోని అధికారుల నిర్లక్ష్యాన్ని బీఆర్కే న్యూస్ ప్రత్యేక కథనంగా బయటకు తీసుకొస్తుంది.
హైదరాబాద్ కొండాపూర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మైహూమ్ మంగళ అపార్ట్మెంట్ సమీపంలోని స్క్రాప్ గోదాంలో థర్మకోల్ లీక్ అయిపోయి మంటలు చెలరేగాయి. ఇక సినిమాకు వినియోగించే సామాగ్రి నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది. అయితే భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఫైర్ ఇంజిన్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్థానికులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో పసుపు, కంది పంటల మధ్య గంజాయి మొక్కలను సాగు చేస్తున్నారనే సమాచారం మేరకు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. మర్పల్లి మండలం కుడుకుంట గ్రామంలో బోయిని రవి తన పొలాల్లో గంజాయి మొక్కలను రహస్యంగా పెంచుతున్నట్లు గుర్తించారు. తనిఖీల్లో పసుపు, కంది పంటలో ఎండపెట్టిన గంజాయి సుమారు 2 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. మత్తు గంజాయి సాగు విషయంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంటే ఈ విత్తనాలు అయితే ఎక్కడికి ఏం చేయాలని సార్ నాకు తెలియకనే నేను దీన్ని ఏం చేయాలో తెలియకనే ఆడ వదిలేసిన దాన్ని ఆడ పెట్టేసి ఆడ పెట్టేస్తాను. నేను మీ సర్వే నెంబర్ ఎంత? 14 సార్. మరి ఇది ఇట్లాంటి గాంజా మొక్కలు పెట్టుకొని అమ్మడం నేరం కాదనే పెట్టుకోవడం అమ్మలేను సార్. నేను ఇది తప్పా కాదా? ఇది తప్పే సార్. మరి తెలిసి కూడా ఇట్లా చేయడం నేరం కదా. నాగర్ కర్నూలు జిల్లా వంకూరు మండలంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో విద్యుత్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధమైంది. వంకూరుకు చెందిన బండపల్లి అలివేల సంక్రాంతి పండుగ సందర్భంగా తన అమ్మ ఊరికి వెళ్లింది. ఉదయం సమయంలో అలివేల ఇంట్లో పొగలు రావడంతో స్థానికులు తలుపులు బద్దలు కొట్టి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో బీర్వాతో పాటు పలు సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. బీర్వాలో ఉన్న ₹1,00,000 నగదు, బంగారం కూడా ఉన్నట్లు అలివేల తన 2 కుమార్తెలతో ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ పరంగా తన కుటుంబానికి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. 10:30 తర్వాత ప్రాంతంలో మాకు ఇట్లా ఒంగూరు విలేజ్లో హౌస్ కాలిపోయిందని మాకు తెలియజేయడం జరిగింది. వెంటనే మేము సమాచారం తీసుకున్న వెంటనే ఇక్కడ ఫైర్ అయిన గ్రౌండ్కి చేరుకొని మొత్తం ఉన్న ఫైర్ని కంప్లీట్గా ఆర్పివేశాము. ఇక్కడ వాళ్ళ ఇంటి వాళ్ళు తాళం వేసి ఉండడం వల్ల వాళ్ళకు అక్కడ ఫైర్ అనేది తెలియకపోవడం వల్ల అది పక్క ఇంట్లో వాళ్ళు ఉన్న ఇంట్లో నుంచి ఎలాంటి పొగ వస్తుందనే అనుమానంతో వాళ్ళు పరిశీలించగా అరే ఇంట్లో మంటలు అగ్ని ప్రమాదానికి గురైంది అనేసి పక్క ఇంటి వాళ్ళందరూ వచ్చేసేసి ఆ డోర్లు ఇట్లా ఓపెన్ చేసేసి లోపల మేము కూడా ఇక్కడికి చేరుకొని ఉన్న ఎగిసిపడుతున్న మంటలు మొత్తం పూర్తిగా ఆర్పివేసేసి వచ్చిన యజమానికి అక్కడ ఉన్న ఏమి డ్యామేజ్ అనేవి ఏమి చూపించి వాళ్ళకి అప్పగించడం జరిగింది. దీనివల్ల హౌస్ కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కానీ, కట్టుకున్న బట్టలు, తినే వంట సామాగ్రి, తినే గింజలు, బీరువా ఉన్న బట్టలు అన్ని మొత్తము అగ్నికి దావతి అయిపోయినాయి. మేము యజమానికి అక్కడున్న ఫర్నిచర్, అక్కడున్న ఏమైనా వస్తువులు కానీ ఇంట్లో ఉండే మొత్తం ఇంటి యజమానికి అప్పగించడం జరిగింది. ఇక్కడ ఉన్న యజమాని వాళ్ళు ఏం చెప్తున్నారంటే దాదాపుగా 10 లక్షల వరకు నష్టమైందని తెలియజేస్తున్నారు. దాని డీటెయిల్స్ ఒకసారి విచారించి దాన్ని ఎంత అంచనా వేసి మేము రాయడం. సంక్రాంతి పండుగ వల్ల మా అమ్మమ్మ ఊరికి పోయినాం. తాళాలన్నీ వేసిపోయినాం. వచ్చేలోపు ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం ఇల్లంతా కాలిపోయింది. మా డాక్యుమెంట్స్ అన్ని కాలిపోయినాయి. బట్టలు, బియ్యం, ఆల్మోస్ట్ అన్ని ఇల్లు మొత్తం కాలిపోయింది. ఏంటి లేవు. మేము ఇప్పుడు ఇట్లనే ముగ్గురమే ఉన్నాము. ఈ డ్రెస్ తోటే ఉన్నాము. ప్రతిదీ కాలిపోయింది. గోల్డ్ ఆల్మోస్ట్ అన్ని కాలిపోయినాయి. ఏంటివి లేవు అసలు. ఇంట్లో ప్రతి సామాను, ఫర్నిచర్, ఇల్లు మొత్తం కాలిపోయింది. సంక్రాంతి పండుగ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరానికి అన్నా డీఎంకే సన్నాహాలు ప్రారంభించింది. పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ 109వ జయంతి సందర్భంగా నివాళులర్పించిన పార్టీ ప్రధాన కార్యదర్శి కె పళనిస్వామి 5 కీలక ఎన్నికల హామీలను ప్రకటించారు. ఈ హామీల్లో భాగంగా పురుషులకు ఉచిత సిటీ బస్సు ప్రయాణం, ప్రతి కుటుంబంలోని మహిళా యాజమాన్యానికి నెలకు 2,000 జమ చేసి మగలీర్ పథకం అమలు చేస్తామని తెలిపారు. ఇక అలాగే పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు, పట్టణాల్లో అపార్ట్మెంట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ జంటలకు ప్రత్యేకంగా ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని, 5 లక్షల మహిళలకు ద్విచక్ర వాహనాల కొనుగోలుకు 25,000 సబ్సిడీగా అమ్మ టు వీలర్ స్కీమ్ కింద అందిస్తామని ప్రకటించారు. గత ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలను డీఎంకే కాపీ కొట్టిందని విమర్శించారు. తమ పాలనలో ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నడిపామని, కరోనా వంటి కష్టకాలంలోనూ ప్రజలకు సంక్షేమ పథకాలను సక్రమంగా అందించామని తెలిపారు. உருவாக்கிட உளவிளக்கு திட்டத்தின் மூலம் அனைத்து குடும்ப அட்டைதாரர்களுக்கும் ஒவ்வொரு மாதமும்
உதவித்தொகையாக ரூபாய் 2000 வழங்கப்படும். இத்தொகை குடும்ப தலைவியின் வங்கி கணக்கில் செலுத்தப்படும். வாக்குறுதி எண் 2, ஆண்களுக்கும் மகளிருக்கும் கட்டணமில்லா பேருந்து பயண திட்டம். நகர பேருந்தில் பயணம் செய்யும் ஆண்களுக்கு கட்டணமில்லா பேருந்து பயண திட்டம் செயல்படுத்தப்படும். ஏற்கனவே நடைமுறையில் இருக்கும் நகர பேருந்துகளில் பயணம் செய்யும் மகளிருக்கான கட்டணமில்லா பேருந்து பயண திட்டம் தொடர்ந்து செயல்படுத்தப்படும். அறிவிப்பெண் 3, அனைவருக்கும் வீடு அம்மா இல்லம் திட்டம். அம்மா இல்லம் திட்டம் மூலம் கிராமப்புறங்களில் குடியிருப்பதற்கு சொந்த வீடு இல்லாதவர்களுக்கு அரசே இடம் வாங்கி கான்கிரீட் வீடுகள் கட்டித்தரப்படும். அதேபோல நகர பகுதியில் சொந்த வீடு இல்லாதவர்களுக்கு அரசே இடம் வாங்கி அடுக்குமாடி வீடுகள் கட்டி அம்மா இல்லம் திட்டம் மூலம் விலையில்லாமல் வழங்கப்படும். அதை போலவே ஒரே குடும்பத்தில் வசிக்கும் பட்டியலின மக்கள் அவருடைய மகன்கள் திருமணமாகி தனி குடித்தனம் செல்கின்ற போது அரசே இடம் வாங்கி அவர்களுக்கு కాంక్రీట్ వీడిగల్ కట్టి కాలేటి వాగు డ్యాంకు పులివెందుల టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి జలహారతి ఇచ్చారు. ప్రస్తుతం వాగులో సాగునీరు సమృద్ధిగా ప్రవహిస్తుందని, ఈ నీటి లభ్యత ఫిబ్రవరి 15 వరకు ఉంటుందని ఆయన తెలిపారు. కాల్వల లైనింగ్ పనుల కోసం ప్రభుత్వం 400 కోట్ల రూపాయలను మంజూరు చేశారని వెల్లడించారు. వరకు కూడా నీళ్ళు వస్తాయి. ఆ లోపల తర్వాత మొత్తం చెరువు అంతా కూడా నిండే పరిస్థితి. ఇక్కడ ప్రజలు తర్వాత రైతులు అందరి కోరిక మేరకు మేము కలెక్టర్ గారితో కూడా మాట్లాడి అంతకుముందు ఈ చెరువు కింద ఏదైతే మామూలుగా పంటలు పండిస్తూ ఉన్నారో కాలువల ద్వారా ఆ కాలువలన్నీ కూడా ఇప్పుడు కొన్ని బూడిపోయి ఆ తర్వాత కంప చెట్లు అంతా ఉన్నాయి. ఆ వరకు కూడా ఒక వారంలోనే ప్రొసీడింగ్ ఇప్పించి అవన్నీ క్లీన్ చేసి ఇక్కడ నుంచి ఏ ఏ పంటలకైతే ముందు పోతున్నాయో ఆ రకంగా పంటలకు తర్వాత అలాగే అద్దాల మర్రి చెరుకోనపల్లి వరకు కూడా దీని కింద ఒక 3 చెరువులు ఉన్నాయి. ఆ 3 చెరువులు నింపే కార్యక్రమానికి అలాగే అందులో భాగంగా అదే హెచ్ఎన్ఎస్ అది కాలువ ద్వారా ఇప్పుడు ఇక్కడ కూడా కాలేటి వాగు కూడా ఇదంతా నిండడం జరిగింది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పోటీ చేస్తుందని జనసేన అధ్యక్షుడు రాతారాం రాజలింగం అన్నారు. సిద్దిపేటలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి పవన్ గజమాలతో హాజరయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో జనసేన విజయ్ దుందుబు మోగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ రేపు ఏదైతే జరగబోయే తెలంగాణలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని పార్టీల ప్రధానమైన పార్టీలతో పాటు మా యొక్క జనసేన పార్టీ కూడా ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం. ఈరోజే రిజర్వేషన్ ప్రక్రియ కూడా రావడం జరిగింది. మాకున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బలమైన నియోజకవర్గాలలో దానికి సంబంధించిన మున్సిపాలిటీలలో జనసేన పార్టీ తరఫున పోటీ చేయబోతున్నాం. ఈ పోటీ యొక్క ముఖ్య కారణం తెలంగాణలో ఉన్నటువంటి పార్టీని నమ్ముకొని పార్టీ శ్రేణులంతా మా రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకురావడం వల్ల మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలను ఖచ్చితంగా పోటీ చేయాలని వారికి ఒత్తిడి తీసుకురావడంతో వారు ఈ యొక్క పోటీని వారు ఆమోదింపజేసి ఓకే చేయండి అని చెప్పడంతో ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ కార్యక్రమాన్ని జనసేన పార్టీ తరఫున ఈ పార్లమెంట్ వేదికగా జిల్లాల వారీగా బాధ్యత ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నాకు ఈ మెదక్ జిల్లా బాధ్యత ఇవ్వడంతో ఈరోజు ఇక్కడ సిద్దిపేట నియోజకవర్గంలో ఈ యొక్క ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.